హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వేడి వేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు తయారు చేసుకునే ఒక స్నాక్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి చట్నీ తయారు చేసుకుందాము. కడాయిలో 3 టమాటోస్ తీసుకున్నాను నేను. మీడియం సైజ్ టమాటోస్ అనమాట. 2 పచ్చిమిర్చి, తర్వాత ఒక అర లీటర్ దాకా నీళ్ళైతే పోసుకుందామండి. తర్వాత ఎండుమిరపకాయలు ఒక 3 వేసుకున్నాననమాట. మీరు పచ్చిమిర్చి గనక బాగా కారంగా ఉన్నాయనుకోండి, పచ్చిమిర్చే వేసుకోండి. ఇంకొక 2 ఎక్స్ట్రా. పచ్చిమిర్చి వచ్చేసి నాకు కొంచెం కారం తక్కువగా ఉన్నాయన్నమాట. అందుకని నేను 3 ఎండుమిరపకాయలు అనేది వేశాను. ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసేసి హై ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. టమాటోస్ మనకి బాగా సాఫ్ట్‌గా అయిపోవాలన్నమాట. ఇట్లా పగిలినట్టుగా రావాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని వీటిని ప్లేట్‌లోకి మార్చుకుందాము. టొమాటోస్ వచ్చేసి ఆరాలండి మనకి. ఆరిన తర్వాత మిక్సీ జార్‌లో వేసేసుకుందాం. అందుకని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఆరిపోతుంది. ఇదొచ్చేసి చట్నీ కొంచెం కారం కారంగా ఉంటేనే బావుంటుందనమాట. అందుకని నేను ఎండుమిరపకాయలు వేసుకున్నాను. మీరు దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. మీరు తినే కారానికి తగినట్టుగా. మిక్సీ జార్‌లో వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక అర టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర, కొంచెం తరిగిన కొత్తిమీర వేసేసుకొని కొంచెం వరకగా మరీ మెత్తగా కాకుండా చూడండి ఇలా ఉండాలనమాట. గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి వేసేసుకొని ఇందాక మనకి టమాటో ఉడికిన నీళ్లు ఉన్నాయి కదా! ఆ నీళ్ళని కూడా వేసేసుకొని కొంచెం పల్చగా చేసుకుందామండి చట్నీ బావుంటుందనమాట. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం పిండి కలుపుకుందామండి. మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు మైదా తీసుకున్నాను. మీకు కావాలంటే గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. బాగొస్తాయన్నమాట. ఒక పావు కప్పు బియ్యం పిండి, అర కప్పు వచ్చేసి పెరుగు, ఒక టేబుల్ స్పూన్ చూడండి సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాము. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నామండి. కొంచెం తరిగిన కరివేపాకు, కొంచెం తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం వంట సోడా, ఒక 2 పించులంత వంట సోడా వేసుకుందామండి. వేసేసేసి మొత్తం చక్కగా మరీ పల్చగా కాకూడదు. అట్లా అని మరీ గట్టిగా కాకుండా చూసి కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని మీడియంగా ఉండాలనమాట. మనకి బోండాలు వేసుకునే విధంగా ఉండేది సరిపోతుందండి. అందుకని మనం ఫస్ట్ కలిపేసుకున్న తర్వాత నీళ్ళని చెక్ చేసుకొని యాడ్ చేసుకుందాము. లేకపోతే పిండి అనేది జారైపోతుంది. ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నానండి. ఫస్ట్ హాఫ్ కప్ అయితే యాడ్ చేశాననమాట. ఇంక ఇదే సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ నీళ్ళైతే యాడ్ చేసుకోవద్దు. బోండాలనేది నూనె పీల్చేస్తాయండి బాగాను. అందుకని కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా ఉంది. పిండి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందామండి బీట్ చేసినట్టుగాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మూత పెట్టేసేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. పిండి నానితే బాగా వస్తాయన్నమాట. చూడండి నీళ్ళు హాఫ్ కప్ దాకా మిగిలిపోయినాయి అనమాట. అందుకని నీళ్ళు చెక్ చేసుకొని వేసుకోవాలండి పిండి జారు కాకుండా. చూడండి 15 నిమిషాల తర్వాత పిండి మూత తీసి చూద్దాము. నానింది పిండి. ఒకసారి మంచిగా మళ్ళీ మనం మిక్స్ చేసేసుకుని నూనె ఆల్రెడీ కాగిందండి. వేడి వేడి నూనెలో స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చిన్న చిన్న చిట్టి బోండాల్లాగా వేసేసుకోవటం అంతేనండి ఇంకా. మీరు మైదా పిండి ప్లేస్‌లో గోధుమ పిండి కూడా కావాలంటే యూజ్ చేసుకోవచ్చండి. తర్వాత చట్నీకొచ్చేసి మనం టొమాటో ఉడకపెట్టుకున్నాం కదండీ! మీరు అలా అంత టైం 10 నిమిషాలు టైం పడుతుంది అనుకుంటే గనక కుక్కర్‌లో వేసేసేసి ఒక విజిల్ తీసుకున్నారంటే సరిపోతుందండి. స్టీమ్ పోయిన తర్వాత ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకున్నారంటే ఈజీగా అయిపోతుందనమాట.
చూడండి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్నామంటే 2 పక్కల మంచిగా ఎర్రగా కాలుతాయి. తినండి క్విక్‌గా అయిపోతుందనమాట. అప్పటికప్పుడు ఒక స్నాక్ తినాలనుకున్నారనుకోండి ఇలా ట్రై చేసి చూడండి. ఇది మైదా పిండి యూజ్ చేయటం వల్ల హెల్తీ స్నాక్ అనైతే నేను చెప్పనండి. గోధుమ పిండి యూజ్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు. కాకపోతే పిల్లలకి ఇలా కొంచెం డిఫరెంట్‌గా చేసి ఇచ్చామనుకోండి సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం బోర్ కొట్టకుండా ఉంటుందని నేను ఈరోజైతే ఇలా తయారు చేశాను అంతేనండి. మీరు గోధుమ పిండితో గనక చేసినట్టయితే హాఫ్ కప్ బియ్యపిండి వేసుకోండి. బాగా వస్తాయన్నమాట మంచి క్రిస్పీగాను. అంతేనండి. టొమాటో చట్నీ కొంచెం తరిగిన ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.